ఫ్రెండ్ తాత హ్యాపీ లిఫ్టర్స్ హ్యాపీ ఇలాంటి వెంకటేశ్వర గారికి ఉద్యోగ విరమణ సమయంలో మీ అమ్మగారు నేను ఇస్తున్నటువంటి ఆశీస్సులు అభినందనలు. మీ ఉద్యోగ విరమణానంతరం విశ్రాంతి కాలంలో మీ ఆశయాలకు ఉద్దేశాలకు అనుగుణంగా చక్కగా శాంతిమయంగా శుభమయంగా మీ జీవితం గడవాలని ఆ భగవంతుడు మీ ఆశయాలు సిద్ధించేందుకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు చక్కగా సదా ఆరోగ్యంగా ఆనందంగా మీరు కాలాన్ని గడపాలని దీర్ఘాయుష్మంతులే ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి వెంకటేశ్వర్లు గారికి పదవీ విరమణ సందర్భంగా నా మనస్పూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు. జీవితంలో అనేక పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటి పరిచయాలలో నాకు సోదరుడిగా వచ్చి మా అమ్మగారిని తన అమ్మగారనే భావించి అదే గౌరవంతో చూస్తున్నటువంటి మా బుజ్జి తమ్ముడు వెంకటేశ్వర్లు గారి విశ్రాంత జీవితం ఆనందమయం కావాలని మనసారా కోరుకుంటున్నాను. హలో వెంకటేశ్వర్లు గారు, నమస్కారం. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ముందుగా పదవీ విరమణ వయస్సుకే కానీ మనస్సుకి కాదు. ఆప్తులు, మంచి పుస్తకాలు, యాత్రలు, పిల్లలు మీ చుట్టూ చుట్టాలై ఆనందాల విల్లులై అలరించగా మీ జీవితం ఆనందమయం కావాలని ఆశిస్తూ నమస్కారం. హాయ్ వెంకటేశ్వర్లు గారు, పదవీ విరమణ శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ మాతో పాటు కలిసిపోతున్నారు. ఎందుకంటే మేమంతా రిటైర్ అయ్యాము కనుక మీరు కూడా మా రిటైర్మెంట్ లైఫ్లో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాకు చాలా సంతోషకరమైన విషయము. వెంకటేశ్వర్లు గారు అందరికీ మిత్రుడే. ఎక్కడ ఏ బ్రాంచ్లో పనిచేసినా అందరూ తొందరగా మిత్రులను చేసుకుంటాడు. ప్రతి వాడికి మిత్రుడే. అందుచేత ఆయనను మామూలు మిత్రుడు అనకుండా పరమమిత్రుడు అంటే బాగుంటుంది. మీ అందరికీ పరమమిత్రుడు, కానీ నాకు మాత్రం చుడువా మిత్రుడు. చుడువా అంటే మా ఇద్దరికి ఇష్టం. మా ఇంట్లో తయారైన చుడువ చాలా ఇష్టం ఆయనకు. అంచేత ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్లో మంచి ఫ్రీగా ఉంటాడు కనుక ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మీరు చుడువా ఎంజాయ్ చేయొచ్చు బ్రహ్మాండంగా. మనందరం కలిసి హ్యాపీ ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు మాకు ఉండవచ్చు ఇక్కడ మాతో పాటు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనిషి, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనోనిబ్బరం గల మనిషి. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది ఆయనకు. యాక్సిడెంట్ అయినా కూడా, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది అయినా కూడా ఆయన యాక్సిడెంట్ టైంలో కూడా మనోనిబ్బరాన్ని కోల్పోలేదు, ఆధైర్యపడలేదు. నేను తప్పకుండా బాగుపడతా, మళ్ళీ మామూలు మనిషి మీద మళ్ళీ మా మిత్రులతోని మామూలుగానే ఉంటా అనే ధైర్యంతో ఆయన యాక్సిడెంట్ అప్పుడు మరి ట్రీట్మెంట్ని ఎదుర్కొని తొందరగా రికవర్ అయ్యాడు. అంటే దానికి కారణము మనోనిబ్బరం. ఆయనకున్నంత మనోనిబ్బరం ఎవరికి ఉండదు. తర్వాత ఆయన మనందరికీ పరమమిత్రుడే కాదు, ఇక్కడ ఫ్రెండ్ తాత. ఫ్రెండ్ తాత అంటే ఏంటి అర్థం? చిన్నపిల్లలకు మిత్రుడు. చిన్నపిల్లలను ఆయనే మంచి చేసుకున్నంత సులభంగా మనం ఎవరం చేసుకోలేము. చిన్నపిల్లలు ఆయన పట్ల ఆసక్తి కనపరుస్తారు, తొందరగా ఆయనకు ప్రేమలో పడతారు ఆయనతోని. అంత తొందరగా
మరి ఒక కొత్త వ్యక్తి అని కొత్త పిల్లవాడైనా సరే ఆయన మాటలతోని ఆయనకు మిత్రుడు అయిపోతాడు. అంటే తాత తాత అని వెంటపడతాడు. అంచేత ఆయనను పిల్లలంతా ఫ్రెండ్ తాత అని అంటారు. ఈ విధంగా మరి అందరికీ పరమ మిత్రుడు, మరి మంచి మిత్రుడు రిటైర్మెంట్ లైఫ్లో ఉన్నందుకు ఆయనకు సర్వసుఖాలు, తర్వాత మనోభీష్ట సిద్ధి రిటైర్మెంట్ లైఫ్లో కలగాలని నేను ఆశిస్తాను. నాకు ఎలాంటి మిత్రుడు అంటే ఆయనను మర్చిపోము, ఆయన మిత్రత్వాన్ని మనం ఎప్పుడూ మర్చిపోము. ఎందుకంటే ఇక్కడ బన్నీ చాహే దుష్మన్ జమానా హమారా సలామత్ రహే దోస్తానా హమారా बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा. ఇంకా మా మిత్రత్వం ఎటువంటిదంటే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే తోడెంగే దమ్ మగర్ తేరా సాథ్ నా తోడెంగే ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే. చాలా సంతోషం. మరి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకంతా మంచి జరగాలని ఆశిస్తూ విరమిస్తున్నాను. చూపియా వీడియో. కళ్యాణ్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్, బ్లెస్సింగ్స్. ఎవరో ఫ్రెండ్ వెంకటేశ్వర్లు గారు. ప్రియమైన వెంకటేశ్వర్లు గారు, పదవీ విరమణ శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ. మీరు మాతో ఒకరు, మాలో ఒకరు. మీరు ఆదిత్యకి అందించిన ప్రేమ ద్విగుణీకృతమై ఇంకా ఎన్నో రెట్లుగా పెరిగి మహతికి కూడా అందించాలి. అదే సపోర్ట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాము. కాబట్టి మీరు హెల్తీగా, హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండాలి. అది మా కోరిక. ఆల్ ది బెస్ట్.